ఉన్న భగవద్భక్తులకి, హిందూ బంధువులకి, స్త్రీమూర్తులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, ఏంటి విజయోత్సవ ర్యాలీ ఏమిటి అంటే, శ్రీరాముని బాణానికి 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, ఏ లక్ష్యాన్ని అయితే నిర్ణయిస్తాడో ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఒక లక్షణం అయితే, మళ్ళీ ఆ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి రాముని అస్త్రంలో చేరిపోవడము 2వ లక్షణము. ఆ విధంగానే ఎప్పుడైతే ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరాడో మిగతా వానరులను అడిగారు, ఆంజనేయ మరి సహస్ర యోజనాలు గల లంకకు ఎట్లా పోతావు అంటే, యోజనము అంటే 12 కిలోమీటర్లు, దాన్ని బట్టి సహస్ర యోజనాలు అంటే 12,000 కిలోమీటర్లు అవుతా ఉంది. మరి ఎట్లా దాడతావయ్యా ఆంజనేయ అంటే, ఒకే ఒక మాట చెప్పాడు ఆంజనేయుడు, నేను శ్రీరాముని బాణంలాగా వెళ్ళొస్తాను అని ఒకే ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఏ లక్ష్యాన్ని అయితే గురి పెడతారో రామబాణము, ఆ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ వచ్చి రాముని అముల పొదిలో ఒదిగిపోతుంది రామబాణము. అది రామబాణం యొక్క విశిష్టత. అలాగే హనుమంతుడు కూడా, నేను కార్యాన్ని ఛేదించుకొని భగవంతుడు పనిముట్టుగా నేను రామ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని ఆంజనేయుడు పలికి సీతాన్వేషణకు బయలుదేరాడు. కావున ప్రతి హిందూ బంధువు ఆంజనేయుడి వల్ల ఏం నేర్స్తామని అంటే, పట్టుదల, పరాక్రమము, రామభక్తి. అంటే భక్తికి మించింది ఏమీ లేదు, భక్తి ప్రధానము. కావున ప్రతి వారు భగవంతుడి పట్ల భక్తే కాకుండా ఈ దేశం పట్ల భక్తి కలిగి ఉండాలి. మరి ఏమయ్యా ఈ దేశం ఏమిచ్చింది నాకు అని ప్రశ్నించుకుంటే, దేశం చాలా ఇచ్చారు. ఈ దేశం యొక్క గాలి పీలుస్తూ ఉన్నాము, ఈ దేశం యొక్క నీరు తాగుతూ ఉన్నాము, ఈ దేశం యొక్క తిండి తింటా ఉన్నాము. కానీ మన వంతుగా దేశానికి ఏం చేశాము అని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి హిందువు, నేను దేశం కోసము, దేశం నా కోసం కాకుండా దేశం కోసం నేను ఏం చేశాను అని ప్రతి హిందువు ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కావున ప్రతి హిందువుగా స్వామి వివేకానంద వారు చెప్తారు, హిందువుగా జీవించండి, హిందువుగా మరణించండి. అలాగే ఈ దేశానికి, ధర్మానికి ఉపయోగం